ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మళ్ళీ ఈ మధ్యలో మనము హతసాక్షులను నేను ఆల్రెడీ ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. మీరు చెక్ చేసుకోండి షార్ట్స్లో. హతసాక్షులు ఏం సాక్షులు? హతసాక్షులు. సో ఇది లాస్ట్ డేస్, అంత్య దినాలు కాబట్టి ఎంతోమంది చనిపోతారు. మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు డై. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. సో ఐ ఆల్రెడీ made the video about martyrs, the great martyrs. Martyrs means those who die. Okay, we die for Christ, nobody else. సో మనం క్రీస్తు కొరకు హతసాక్షులుగా ముందుకు రావాలి. చూడండి, సింపుల్గా ఇప్పుడు ధర్నాలు ప్రదర్శనలు చేసినా సావాల్సిందే. ఎవరి సావో దేవుడు ఎట్లా రాసిండో తెలియదు. హూజ్ డెత్ గాడ్ హ్యాస్ రిటన్ వీ డు నాట్ నో, బట్ ఎట్లు సావాల్సిందే. సో దేవుని కొరకు సస్తే అది చాలా మంచి భాగ్యం అది. So if you die for God, that is the greatest thing. So let us see. I have decided already to be a martyr. ఆ టైం వచ్చినప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా జరగబోతుంది. ఇది ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. ద కమింగ్ డేస్ విల్ బి వర్స్ట్ డేస్. మెనీ విల్ డై యాజ్ మార్టైర్స్, మెనీ. సో నోబడి విల్ డూ ఎనీథింగ్. నో పోలీస్, నో సిబిఐ, నో ఎఫ్బిఐ, నథింగ్. ఎవరు కూడా ఏమీ చేయరు. ఎందుకంటే అంత్య దినాల్లో సైతాను ఇప్పుడు మళ్ళా దాని పవర్ అది చూపిస్తుంది. ఎందుకంటే దేవుడు దానికి పవర్ ఇచ్చిండు కాబట్టి, దానికి ఒక టైం ఇచ్చిండు కాబట్టి అది ఎగురుతుంది. సో మన పని ఏంటంటే ధర్నాలు గిర్నాలు చేసి కొట్లాడడము కాదు మన పని. ఎవరైతే వాళ్ళ ప్రజలకి వ్యతిరేకంగా మనం లేము, వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఉన్నా, వీఆర్ నాట్ అగేన్స్ట్ ద పీపుల్ హూ ఆర్ అగేన్స్ట్ అస్, బట్ వీ హ్యావ్ టు బైండ్ ద డెవిల్స్ విచ్ ఈస్ ఇన్ దెమ్. వాళ్ళలో ఉన్న దయ్యాల్ని మనం బంధించాలి. ఎవరంటే ప్రజలు కాదు మాకు శత్రువులు, వాళ్ళ లోపల ఉన్న దయ్యాలు. ఎట్లా బంధించాలి? దాంతో మనం యుద్ధం ప్రకటించాలి. దేంతో? మోకాలతో, ఖడ్గంతో మనం యుద్ధం చేయడానికి పోతలేము. దేవుడు మమ్మల్ని పిలిచింది పొడుచుకొని చంపుకోండి అని పిలవలేదు. వాళ్ళు చంపుతుండ్రా మీరు చంపండి అని అనలేదు. మళ్ళీ దేనికి? యేసు ప్రభు కూడా మళ్ళీ ఏం చేసిండు? సిలువలో ప్రాణం ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? ఆయన చంపేది ఉంటే మళ్ళీ ఆయననే చంపేస్తుండే కదా. నిజంగా ఆ విధంగా చేసేది ఉంటే మళ్ళీ మమ్మల్ని కూడా అదే పని చేయమంటుండే. కానీ అట్లా చేయమని లేదు. పగ తీర్చుట నా పని అన్నాడు. ఎవరి పని? పగ తీర్చుట ఆయన పని. సో మనము ఒకటి ప్రిపేర్ అయిపోవాలి. నేను సేవ చేస్తా, వీలైతే హతసాక్షిగా దేవుని కోసము సస్తా. అట్లా ఉండే సేవలో రావాలి, లేకుంటే సేవ చేయకూడదు. అట్లా ఉంటేనే క్రైస్తవ్యంలో మీరు రావాలి, లేకుంటే రాకూడదు. ఎందుకంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిండు. నువ్వు దేవుని కోసం ప్రాణం పెట్టలేవా? నా భార్య, నా పిల్లలు, ఇదే ఉంటుందా మైండ్లో? ఇంకా వేరేది ఏమి ఉంటుందా? డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ దెన్ ఓన్లీ మై వైఫ్, మై హస్బెండ్? ఆర్ యూ గోయింగ్ టు లివ్ పర్మనెంట్లీ ఆన్ దిస్ ఎర్త్? వన్ డే యూ హ్యావ్ టు గో, నో? సో లెట్ us die for Christ, live for Christ, die for Christ. He gave his life for you. Why don't you give it for him? So for Jesus Christ, and no grumbling, no grudging, because you have to die one day. So decide to live